ఏ విధంగా ప్రభు నమ్ముకుంది, ఏ విధంగా బాప్తిజం తీసుకుంది, ఇప్పుడు చనిపోయింది. ఆమె చనిపోయింది. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆమె ఒక తల్లి గర్భంలో నుంచి వచ్చేది. చరిత్రలో చెప్పాలంటే ఆమె ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. నాకు సాయం చేయాలి. నేను లేఖను అడుగుతాను, మీరు సాయం చేయాలి. కొంచెం సాయం చేస్తే కొంతసేపు మాట్లాడి ఇచ్చిపెడతాము. ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనంలో మాట్లాడబడి చూడండి. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్ముడాయను అని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. దేవుడంటే ఆ మనిషిని దేంతో చేస్తాడంటే మట్టితో. బాగా గమనించారా? దేవుడంట ఈ లోకములో లేదంటే భూలోకములో భూమిని ఆకాశమును సృజించాడు. సృష్టి అంతా కూడా ఆయన మూలముగా కలిగింది. ఆయన లేకుంటే ఏది కూడా కలగలేదు. సమస్తము ఆయన మూలంగా కలిగింది. ఆయన సృష్టిలో మనం ఉంటాం. ఈ సృష్టిలో మానవుని ఎట్లా చేశాడు దేవుడు అంటే నేల మంటితో నరుణ్ణి నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్ముడాయను అని బైబిల్ చెప్తుంది. అంటే దేవుని వాక్యం పరిశుద్ధమైన గ్రంథం సెలవిస్తుంది. సత్యవేద గ్రంథంలో ఈ విధంగా రాయబడింది. ఏమంటే నరుడు జీవాత్ముడు కావాలంటే నాస్తికారంధ్రములలో జీవవాయువును ఊదల. నాస్తికారంధ్రములు అంటే నవ్వు అంటే 9 రంధ్రముల్లో ఆయన ఈ బొమ్మకు లేదంటే ఈ మట్టి కుండకు 9 రంధ్రాలు పెట్టాడు. అందుకనే తత్వం పాడుతుంది. 9 వాకెండ్లు కొంప దుఃఖములు కలిమూల దుంప కలుసుకో కలగూర గంప తెలుసుకో నీ తాడు దెంప శివానా మిలికానవా నీ ఉండేటి ఇంటి మర్మము ఎరుగావా తానుండేటి తావు మర్మము ఎరుగావా అని తత్వం చెబుతుంది. ఎన్ని వాక్యాలు పంపంట? 9 వాక్యాలు పెట్టి గుడి కట్టుకున్నాడు దేవుడు. ఇది మట్టి గుడి. కొండల్లో శిఖరాల్లో పెద్ద పెద్ద గుహల్లో కాదు. దేవుడు ఉండే ఇల్లు దేవుడి గుడి ఏదంటే మనిషే దేవాలయం. దేవుని వాక్యంలో రాయబడింది. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. చూడండి, బాగా అర్థం చేసుకోండి. కొంతమందికి మాకు ఎంత చెప్పినా అర్థం కాదంటారు. మాకు ఏం తెలియదంటే అందరూ చెప్పినా కానీ మాకేం తెలియదు అంటారు. తెలుసుకోండి, మార్గం ఇది. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమైనారనియు దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసినట్టయితే దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైనది. మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఎవరంట? దేవుని ఆలయం. అమ్మలారా, మనమే దేవుని గుడి. మనం కట్టుకున్న గుడి కాదు, దేవుడు కట్టుకున్న గుడి ఇది. దేవుడు కట్టుకున్న గుడి ఎన్ని వాక్యాలు పెట్టాడు? 9 వాక్యాలు పెట్టాడు. దీనికి 9 రంధ్రాలు పెట్టాడు. దీనికి నువ్వు చూసుకో. కావాలంటే మనిషి పరీక్షించుకోవాలా. ఇది దేవనాలయం. దీంట్లో ఉంటాడు దేవుడు. కొండల్లో గుహల్లో చెట్లలో పుట్టల్లో ఉంటాడు దేవుడు. ఏడుంటాడంటే మనిషి హృదయమే దేవునికి ఆలయం. దీంట్లో ఉండే దేవుడు అంట ఏం చేశాడు? ఇప్పుడు మానవుని మట్టితో నిర్మాణం చేశాడు. మట్టి బొమ్మను చేశాడు. మట్టి బొమ్మను చేసి దానికి ఏం చేశాడంటే చర్మపు చొక్కాయలు గుట్టించాడు. ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనం వినాలా? ఆదికాండం 3:21. తొందరగా మీరు త్వరగా తీసుకొని నాకు కొంచెం చెప్తే నేను దాన్ని మీకు అందిస్తా. ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలు చేయించి వారికి తొలగించిన ప్రైజులో దేవుని బిడ్డ మంచిదానం దూరం నుండి అయినా బాగా చదివినావు. చర్మపు చొక్కాయలు చేయించి వాటి చర్మ చొక్కాయ ఏంటి? చర్మం ఏంటంటే మనకు చొక్కాయి. మట్టి బొమ్మకి ఏం చేశాడంటే చర్మం కుట్టించాడు. ఆ చర్మమే మనకు చొక్కాయి.
ఈ చర్మంలోకి ఏం చేశాడంటే మట్టి బొమ్మను దిగేసినాడు. అందుకని దీని మొట్టమొదటి ఏం బొమ్మ? మట్టి బొమ్మ. ఇప్పుడు ఏం బొమ్మ? తోలు బొమ్మ. అవునా అవునా? తోలు బొమ్మ, ఇది మట్టి బొమ్మ. మాట్లాడండి. తోలు బొమ్మ. తోలు బొమ్మయ్యా. ఆయన తోలు బొమ్మను చేసి తోలు బొమ్మలు ఆటాడు. బొమ్మలాటాడు. ఏం బొమ్మలు ఆటాడు? తోలు బొమ్మలు ఆట ఆడిస్తున్నాడు. ఇదిగో ఈ తోలు బొమ్మ ఆడి చేసినాడు. ఆమె పని అంతా అయిపోయింది. ఆ బొమ్మను ఏం చేసినాడు? కింద పడేసినాడు. ఆ బొమ్మ పని అయిపోయింది. నీ పని కూడా ఒక దినం అయిపోతుంది. అర్థమవుతుందా? ఈ తోలు బొమ్మ ఏమైంది ఇప్పుడు? దేవుడే యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువులు పోదుగా నరుడు జీవాత్ముడు, దేవుడు పరమాత్ముడు. పరమాత్మ దగ్గరికి జీవాత్మ ఏమైంది ఇప్పుడు? ఇప్పుడు ఎవరైనా ఎక్కడ పోయిందేమో లక్ష్మీదేవి అంటే ఏం చెప్తాడు? నువ్వు ఎరిగినావు కాబట్టి నువ్వు చెప్తావు. తెలియని ఏమంటారు? గాలి కొడుకు నువ్వు. గాలి పోయింది, మన్నులో పోయింది. చనిపోయిన తర్వాత తక్కుడో బిక్కుడో ఎవరు తెలిసాయి అంటారు. అంతే కదా? మనకు తెలిసిన సారం అంతా, మనకు తెలిసిన సత్యం అంతా అంతే. ఆమె ఎక్కడే బాలేదు. అది ఏం చేసిందంటే ఈ లోకములో నిద్రపోయింది. పిల్లరా ఆమె ఒక దినం వేస్తుంది. మనం శనగిత్తనాలు, జొన్నలు, సద్దలు, ఇత్తనాలు, గింజలు భూమిలో వేస్తే ఎట్లా చచ్చిపోయి మళ్ళా మలుస్తాయో మనిషి కూడా చనిపోతాడు. ఆత్మ సావులేదు. ఆత్మకు సావులేదు. ఆత్మ మళ్ళా జీవిస్తుంది. చూడండి, దేవుని గ్రంథంలో రాయబడింది. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. మీకు వాక్యం అర్థమయ్యేటట్టుగా వినండి. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం. శ్రద్ధగా బైబిల్ శ్రద్ధగా తీసుకోవాలా. మీరు ఇప్పుడు బైబిల్ చదువుతున్నారా లేదని కూడా నాకు అర్థమవుతుంది. ఇదిగో నేను సర్వలోకులు వెళ్ళే మార్గంలో వెళుచున్నాను. నీ దేవుడైన యెహోవా మంచి మాటలన్నిటిలో ఒక్కటైనా బాగా గమనించండి. ఆయన అంటున్నాడు, భక్తుడు అంటున్నాడు, ఇదిగో నేను సర్వలోకులు వెళ్ళే దారినే నేను పోతున్నాను, వేరే దారిలో పోలేదంట. ఇప్పుడు ఆమె ఏం చెప్తున్నాను? ఎందుకంటే అమ్మా, అక్క, కొడుకులారా, కోడళ్ళారా, మనమళ్ళారా, అక్కలారా, చెల్లెళ్ళారా, నేను ఎట్లా పోయినానంటే అందరూ పోయిందామనే పోయిందా. నేను పక్కన పోలా, నేను అందరూ పోయిందామనే పోయినా. మీ తాతగారు పోయినారే, ఆదావనే నేను పోయిండది. మీ అవ్వ, మీ తాతలు ముత్తాతలు పోయినారు, ఆదావనింటినే పోతుండా. నేను వేరే దావనా పోలేదని చెప్తున్నాము. మనకు ఎక్కడ పోయినారంటే ఏం చెప్తావు? అందరూ పోయిందా చదివినా మళ్ళా చదువు. ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమును వెళుచున్నాను. నీ దేవుడైన యెహోవా నీ విషయమైన సెలవిచ్చిన మంచి మాటలు. ఏం మాటలు ఇవి? మంచి మాటలు. దేవుడు సెలవిచ్చే మాటలు ఏంటంటే మంచి మాటలు. తెలుసుకోండి, మంచి మాటలు మాట్లాడతాడు దేవుడు. కొంతమందికి ఈ మంచి మాటలు పట్టవు. ఏంటో వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళే క్రిస్టియన్ వాళ్ళు, క్రైస్తవులు, వాళ్ళు దేవుని నమ్ముకున్నారంట, వాళ్ళ మతం గురించి వాళ్ళు చెప్పుకుంటారు అనుకుంటారు. కాదు, ఇవందరికీ అవసరమైన మాటలు, మంచి మాటలు అంట. ఏం మాట చెప్తానంటే ఇటు అందరూ పోయిన మార్గం ఉంటేనే నేను పోయినా. నాతో చెప్తున్నా, నేను అందరూ పోయిన మార్గం వెంట పోయినానన్నా నేను అంటుంది ఆ బిడ్డ. నేనేమన్నా ఇప్పుడు నువ్వు వచ్చిన మార్గం నేను కూడా వస్తానమ్మా అని చెప్పాలా. చూసానండి, 1వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. 1వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం. 1వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం. బాగా గమనించండి. లోకులందరూ పోవలసిన మార్గమున నేను కూడా పోతున్నాను. కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడవచ్చు. చూడమ్మా అని చెప్తుంది. అరే పతి అన్నాడు, పతి నేను అందరూ పోయిన మార్గంలోనే పోయినా.
నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్తుంది. ఏం చెప్తున్నా? ధైర్యంగా ఉండు నాయన, నువ్వు ధైర్యంగా ఉండు, బాగుండు. ఇంకా మిగతావన్నీ కూడా నీ మెడకేసుకొని నీ తమ్ముడు నీవు అందరూ కూడా ఏం చేస్తారంటే ధైర్యంగా ఉండండి. నేను ఎక్కడ పోయినానంటే అందరూ పోయిన తాకే పోయినా. రేపు ఏడ భూస్థాపన చేస్తామంటే ఎవరు మన వాళ్ళందరూ ఎక్కడ భూస్థాపన చేసినామో అక్కడే భూస్థాపన చేస్తాం. ఈ భౌతికాన్ని తీసుకొని పోయి అక్కడే విడిచిపెడతాం అన్నమాట. చూడండి ఆమె చెబుతుంది ఏమంటుందంటే, రాజు చదువునేనా 2వ అధ్యాయం 2వ వచనం, 1వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో చక్కగా మాట రాయబడింది. అవే మంచి మాటలు. లోకలందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను, కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. నేను పోతున్నానని మీరు భయపడద్దండి. నేను లోకం వెళ్ళిపోతున్నానని మీరు భయపడద్దండి. భయపడద్దు. నేనున్నాను, ఇప్పుడు లేనని నువ్వు భయపడద్దని ఆమె ధైర్యం చెప్తుంది. అందరికి ఏమని చెప్తుందంటే, లోకలందరూ పోయే మార్గం నేను వెళ్తున్నా అంటుంది. చూసారా? యోబు గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథము 14వ అధ్యాయం 10వ వచనం. కూర్చోండి. అయితే నరులు బాగా గమనించండి. అయితే నరులు మరణమై కదలలేక పడి ఉందరు. ఏమైంటే ఇప్పుడు కదలలేక పడి. అయితే దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అయితే నరులు దేవుడు చేసిన బొమ్మలు, దేవుడు చేసిన మట్టి బొమ్మలు, దేవుడు చేసిన తోలు బొమ్మలు ఏమవుతారంట? నరులు మరణమై కదలలేక పడి ఉంటారు. దేవుడు ఊపిరినంత వరకు ఇమాను ఉండబోతున్నాడు. దేవుని ఊపిరి కాసింత తగులుకుంటే పెద్ద విమానం తయారు చేసుకుని విమానం వేసుకొని వెళ్ళిపోతున్నాడు. ఒక పెద్ద ట్రైన్ చేసుకొని ట్రైన్లో పోతున్నాడు. డ్రైవర్ వాడే, కండక్టర్ వాడే, తర్వాత ప్యాసింజర్ కూడా వాడే. చూసారండి నరుడికి ఎంత పెట్టాడు దేవుడు. కండక్టరు, డ్రైవరు, తర్వాత ప్యాసింజర్ అంతా వాడే. అంగిల్లో ఉండేది వాడే, గుడ్డలు అమ్మేది వాడే, గుడ్డలు తయారు చేసేది వాడే, మిషన్లు అమ్మేది వాడే, మిషన్ తయారు చేసేది వాడే, అన్ని తయారు చేస్తున్నాడు నరుడు. ఎంత గొప్పవాడు కదా నరుడు. నరుడు ఏమంట చదువునా? నరులు మరణమై కదలలేక పడి ఉందరు. కదలలేక ఇప్పుడు ఆయన ప్రాణం ఉందా? ఇప్పుడు ఆమె లేమంటే లేస్తుందా? మా లక్ష్మీదేవి చెప్తా నీళ్ళు తీసుకురామా, మా కాఫీ పెట్టమ్మా. లక్ష్మీదేవి అమ్మా కొంచెం గ్లాస్ నీళ్ళు తీసుకురామ్మా. లేస్తుందమ్మా అమ్మ. ఎందుకంటే ఆమె ఏమైంది? మరణమైన మనిషి కథలు లేకుండా రేపు నీకెత్తి కూడా అంతే, మనకెత్తి కూడా అంతేనండి. మనం ఎవరు ఇక్కడ వాళ్ళం కాదు, మనమంతా కూడా ఇక్కడ వాళ్ళం కాదండి. మన ఊరు కాదు, మన దేశం కాదు, మన పల్లె కాదు, మన ఇల్లు కాదు, మనది ఏంటి కాదు. ఇక్కడ మనది ఏమీ లేదు. మనం ఏమి ఇక్కడ తీసుకొని రాలేదు. ఇక్కడ నుండి ఒక చిల్లి గవ్వ కూడా ఎత్తుకొని పోలేవు. ఒక పైసా కూడా ఎత్తుకొని పోలేవు. నీ మీద వస్త్రం కూడా ఎత్తుకొని పోలేవు. ఎందుకంటే ఈ ఊరు మంది కాదు. మూడు లోకాలు ఉన్నాయి. ఒకటి దేవలోకం ఉంది, ఒకటి యమలోకం ఉంది. అవి రెండు గ్యారెంటీ. ఇంకోటి ఏంటంటే భూలోకం ఉంది. భూలోకం గ్యారెంటీ కాదు సుమా. నువ్వు ఇక్కడే ఉంటాను అనుకుంటాడేమో. ఇదే నా లోకం, ఇదే నా ఇల్లు, ఇదే నా భర్త, ఇదే నా పిల్లలు, ఇవన్నీ అనుకుంటాడేమో. ఎవరు నీ వాళ్ళు కానే కాదు. నీ సొమ్మేమి ఇక్కడ లేదు. ఏమన్నా అంతక్కనే వసూలు చేసుకుంటారు. ఇప్పుడు చూడండి ఆ బిడ్డ ముక్కులోనో, చెవుల్లోనో, కమ్మో, ముక్కుల్లో ఏదైనా గాజో పూస ఉంటే ఏం చేస్తారు? బూడ్చి పెడతాడు. అమ్మా చెప్పండి. తీసేస్తారు. ఎందుకంటే వసూలు చేసుకుంటారు. ఇక్కడనే అది పెట్టుకో. ఏం నన్ను అక్కడి నుంచి తెచ్చిందిగా మొత్తం నాకు ఇచ్చిపోంటారు. ఒక ఆమె చనిపోయింది కదిలో, అమ్మ మార్గరీట్ అమ్మ. ఆమె కమ్మలు మగమంతు ఉబ్బి కమ్మలు రాలా. సమాధి స్థలంలో తీసుకుపోయినా రాలా, కమ్మలు రాలా. ఏమన్నారంటే వాళ్ళు చుట్టూ వచ్చిన వాళ్ళు పట్టుకర తీసుకురాబోంటే పట్టుకర తెచ్చి పెట్టుకొని వసూలు చేసుకుంటారు. కానీ అరే బంగారు బతికిందిరా పోనీ ఎట్లా పూడ్చిపెట్టారా? పూడ్చిపెడతారమ్మా. ఎందుకో? ఆయన సొమ్ము కాదా? ఆయన సొత్తు కాదా?
ఆమె బంగారు, ఆమె ముక్కలో ఉండే సొమ్ము ఆమెది కాదా? ఏం చేస్తారండి? ఇక్కడనే వసూలు చేసుకొని జవలింగిడి పోయి బట్ట తెస్తారు, ముత్తకి బట్ట అట్లాంటిది క్లాత్ తెచ్చి దాని మీద దంట పడతారు. మన్ను ఏం చేస్తారు? మూట కడతారు. మన్ను మూట కడతాం, రేపు మూట కట్టి ఆడ గుంత పెట్టి ఈ మన్నుని ఎత్తుకొని ఏమంటే పెట్టేస్తారు, అంతే. చూసారండి? ఏం బంగారు కానీ ఏనుకంటే వెనకంటే రాదు. చూడండి, చదవనమాట 14:10 యోబు గ్రంథం 14:10 వచ్చిన. అయితే నరులు మరణమై కదలలేక పడి ఉందురు. నరులు ప్రాణము విడిచిన తర్వాత వాళ్ళు ఏమైపోతారు? మీకు తెలిసింది చెప్పండి. నరులు ప్రాణం విడిచిన తర్వాత ధనవంతుడు కానీ, తర్వాత షావుకారు కానీ, కోటీశ్వరుడు కానీ, ఆఫీసర్ కానీ, ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ నరుడు చనిపోయిన తర్వాత వాళ్ళ ఊపిరి వెళ్ళిపోయిన తర్వాత ఆ దేవుని గాలి రోజు తీసుకున్న తర్వాత ఏమైపోతాడు? బండి నడుస్తా ఉంటే దాన్ని ఏమంటారు? గాడి అంటారు. బాడీ పోతా ఆయిల్ అయిపోయింది అనుకో. ఆయిల్ అయిపోతుంది అన్నది ఏమైపోతుంది? బాడీ. ముందు దాని పేరు ఏం పేరు? గాడి పోతా ఉంటే గాడి, దొరుకుతా ఉంటే గాడి, అది పని చేస్తా ఉంటే గాడి, నూనె ఆయిల్ ఉండి దొరుకుతా ఉంటే గాడి. ఆయిల్ అయిపోయింది అనుకో, గాడి ప్లస్ బాడీ. నీ పని కూడా అంతే, నువ్వు బాడీనే. ఈ ఊపిరి ఉన్నంత వరకే నీ బండి నడుస్తుంది. ఈ ఊపిరి కాసింది పోతే బండి నడచదు. కొంతమంది అంటారు, రే నాయనా నా ఊపిరి ఉన్నంత వరకు నీ పని జరుగుతుందిరా, మళ్ళా ఏం జరగదు. నా ఊపిరి కాసిన తగులుకున్నంత వరకు నీకేమైనా చేయగలను. నా ఊపిరి కాసింది పోతే నువ్వేంటికి తరుగుదామంటారు. చూడండి, ఆ కాసింత ఊపిరి ఉంటే ఎంత మాట వస్తుంది చూడండి. ఆ కాసింత ఊపిరి పోయిందనుకుంటే మళ్ళీ మాట్లాడుతుందా? ఏమన్నా? నరులు ప్రాణం పోయిన తర్వాత ఏం చేస్తారంట? కదలలేరు, మెదలలేరు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు పక్షిపాతి కాడు, దేవుడు అన్యాయస్తుడు కాడు, దేవుడు జీవం కలిగిన దేవుడు, ఊపిరి లేనివాడు కాదు. ఊపిరి ఉండేవాడు, మాట్లాడేవాడు, సృష్టికి ఆది సంబోధుడు. సృష్టి అంతా కలుగజేసిన దేవుడు ఆయన. భూమిని, ఆకాశమును, సృష్టిని, సమస్తమును, ఆకాశ నక్షత్రములు, సూర్యుడు, చంద్రుడు, గగనములు, పంచభూతములన్నీ కూడా పుట్టించిన మహానుభావుడు దేవుడు అండి. అందరూ కాదు. దేవుని నమ్మి చనిపోతే దేవులాకం ఉంది, నువ్వు నమ్మకుండా చనిపోతే యమలాకం ఉంది. యమలోకానికి పోతావా, దేవులాకానికి పోతావా? నీకు వైకుంఠం కావాలా లేకుంటే నరకం కావాలా? అవి అందరూ అంటారు, నేనమ్మా నేనేమి పుణ్యం ఎన్ని పుణ్యాలు చేసినా, నేను సత్రాలు కట్టించినా, సావళ్ళు కట్టించినా, పెళ్ళిళ్ళు చేసినా, నోములు చేసినా, ఎన్ని పుణ్యక్షేత్రాలు, ఎన్ని ఆశ్రమాలు కట్టించినా నాకు పుణ్యలోకం ఉంది అంటాడు. దాని ద్వారా నీకు పుణ్యలోకము లేదు. నీ పాపం పరిహారం కావాలా, నువ్వు చేసిన తప్పుల పరిహారం కావాలా, అప్పుడే నీకు పుణ్యలోకం ఉంటుంది. ఒక పాపాత్మ కొరకు పుణ్యాత్ముడు వచ్చి బలైపోయి రక్తం కార్చి చనిపోతే, సమాధి చేపడితే, తిరిగి లేస్తే అప్పుడు నీకు పాపం నుంచి విడుదల పొంది, ఏసు రక్తంలో కడగబెడితే పాపం నుంచి విడుదల పొంది పుణ్యలోకం చేరుతావు. అంత తొందరగా వైకుంఠం రాదండి. చూడండి, ఇక్కడ రాయబడిన మాట చూడండి, ఎంత మంచి మాట రాయబడిందంటే, ఆ ప్రాణం పోయిన తర్వాత ఇంకా వాళ్ళు ఏమంటా ఎక్కడ కూడా పోలేరు రాలేదు. అదే 14 వచ్చింది యోబు గ్రంథం 14:14. మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా, అలాగుండిన ఎడలా నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టాను. చూసారండి, నరులు మరణమైన తర్వాత నరులు బతుకుతారా? చనిపోయిన తర్వాత మళ్ళీ బతుకుతారా? బతకరండి. చూడండి, మంచి మాట రాయబడి చూడండి, 14 ఏప్రిల్ 14:1 చదువు. 14:1 అక్కడే ఉంది. స్త్రీ కనిన నరుడు కొద్ది దినములైన వాడై మిక్కిలి బాధనందును. చూసారా, కొద్ది దినములే ఉంటాడు. స్త్రీ కనిన నరుడు చాలా ఉండడు, కొద్ది దినములు ఉంటాడు. తర్వాత ఏమవుతాడు చెప్పండి? కంటికి కనపడేది వస్తువు చెప్పండి, కంటికి కనపడని వస్తువు ఎక్కడుందో చూడమంటాడు. కంటికి కనపడని వస్తువు ఎక్కడున్నదో చూడమంట. కంటికి కనపడకుండా అయిపోతుంది నీ జీవితం. నీలో ఉండే ఆత్మ కంటికి కనపడదు.
నీలో ఉండే ప్రాణం నీ కంటికి కనపడదు. అది ఎక్కడ పోయింది నీకు తెలియదు. అది పాకనే నీలో ఉండే సత్యముతో ఏం చేయాలా, నీ ఇంట్లో దేవుడు ఉన్నట్టుగా ఇల్లును చక్క పెట్టుకోవాలి అని చెబుతుంది ఈ వేదం. చూడండి, కంటికి కనపడిన వస్తువు ఎక్కడుందో చూడండి. అందుకని ఒక భక్తుడు అంటాడు, యోగ గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. ఒక భక్తుడు మనతో అందరితోనే మాట్లాడుతున్నాడు. ఆయన చూస్తాం చూడండి. యోగ గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. బైబిల్లో ఉన్న మనము నిన్నటి వారమే మనకి మనకేమీ తెలియదు. భూమి మీద మన దినములు నీడవలేనున్నవి. ఎట్లున్నాయంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము నిన్నటి వాళ్ళమే. ఈ బిడ్డ నిన్నుంది, ఈ పొద్దు 12 వరకు ఉంది, మధ్యాహ్నం వరకు కూడా ఉంది. ఇప్పుడు ఎవరన్నా ఉంది అంటారంటే 12 ఉందా లేదా? 12 వస్తాను, నేను వస్తాను చెప్పినాడు. పొద్దున మాట్లాడినాను, మధ్యాహ్నం మాట్లాడినాను, తర్వాత కొంచెం సరిపోతుంది అని కూడా మాట్లాడినామంటున్నారు. చూడండి, మధ్యాహ్నం దాకా ఉందండి, ఇప్పుడు లేదు. మధ్యాహ్నం వరకు ఉంది, ఇప్పుడు లేదా. బిడ్డ ఎక్కడ పోయింది? వీళ్ళరా దేవుని బిడ్డలు గమనించండి. దేవుని వాక్యం మనకు ఆయన అంటాడు, నేను నిన్నటి వాడినే, రేపటి దినం నాది. చెప్పండి, రేపటి దినం మంది కాదండి. మన దినం ఎప్పుడు అంటే ఈ దినమే మన దినం. ఈ దినంలోనే మనం ఏం చేయాలా? సత్యం తెలుసుకోవాలా. సత్యం తెలుసుకోకుండా చనిపోతే నష్టం ఉంది, సత్యం తెలుసుకొని చనిపోతే లాభం ఉంది. సత్యం తెలుసుకోకుండా చనిపోతే నిత్య నరకం ఉంది, సత్యం తెలుసుకొని చనిపోతే మోక్షరాజ్యం ఉంది. సూక్ష్మలో చెప్పండి, పెద్దలు అంటారు, రే సూక్ష్మలో ఉందిరా మోక్షం అంటారు. ఆ సూక్ష్మం కనుక్కోలేక మానవుడు ఏం చేస్తున్నాడు? మోక్షం చేరలేకపోతున్నాడు. మోక్షం అంటే ఎవరొక్క సొమ్ము కాదు అది. మోక్షం అంటే తమాషా కాదు. మోక్షం చేరాలని ఎంత జనము సాధులు, సన్యాసులు, ఋషులు, మహర్షులు తపస్సులు, యజ్ఞాలు, యాగాలు, జప, తప, నిష్ట, గరిష్ట తపోనిష్టాలు ధరిస్తున్నారు. దేనికి? దేనికి? మోక్షం కొరకు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, లోకమంతా కూడా ఆ మోక్షం కొరకు ఎంత ప్రయాసపడుతున్నారు. అందరూ పోయినారంట. సాధులు, సన్యాసులంతా గడ్డాలు, మీసాలు పెంచుకొని, రుద్రాక్షమాలు ధరించుకొని, కాషాయ వస్త్రాలు ధరించుకొని, కమండలాలు చేతిలో పెట్టుకొని, దేవుని గుడిలో గంట మోగిందిరా, దేవుని గుడి బాగా తీసినారా, పదామరాండ్రా అని అందరూ పోతున్నారంట. అందరూ పోయినారంట. ఒక ఆయన ఎవరంటే ఆయన మనకు తెలిసినాడే, కటారపల్లి ఏమన్నారు. ఎవరండి? కటారపల్లి రామయ్య. కిక్కోడు ఏమంటారు? కిక్కోడు రా పెద్ద కొబ్బరికాయలు పట్టించినాడు, వెర్రియామన్న అంటాడు. ఆ ఎర్రియామన్న ఏం చేశాడంటే ఒక కొలాయి దగ్గర కూర్చొని ఉన్నాడంట. వీళ్ళంతా పోయి ఈ సాధులు, సన్యాసులంతా రుద్రాక్షమాలు ధరించుకొని, కాషాయవస్త్రాలు ధరించుకొని, ఈ బూదు బొట్లు, నిలువున అడ్డం అంతా పెట్టుకొని పోయి, ఏమయ్యా భక్తుడా, ఏమయ్య గారు గంట మోగింది గుళ్ళో, పదాం రాండి, అందరూ వాక్యాలు తీసుకొని పెద్ద అందరూ భక్తులంతా పడుతున్నారంటే ఒక్క క్షణం ఆగండి, నేను కూడా వస్తాను అన్నాడంట. సరే ఆగినారు. ఆగితే ఏం చేశాడు ఆయన? కడుపు దింపి పొట్ట తీసి నీళ్ళలోకి వేసాడంట. నీళ్ళలోకి వేసి ఏం చేస్తున్నాడు? కడుగుతా ఉన్నాడు, పొట్ట కడుగుతున్నాడు. పొట్ట కడుగుతుంటే వీళ్ళంతా ముఖ్యమంది వేలు పెట్టుకొని, ఇదేం భక్తురా స్వామి, ఏదో గుడికి పోతే సన్నీళ్ళు బన్నీళ్ళు స్నానం చేసి ఏదో కుంకుమ పొట్ట కొట్టి పసుపు కుంకుమ అట్లా రాసుకొని పోతే అయిపోయా. ఇదేంటి ఇదంతా ఇంత కడగాలంటే వచ్చేత అయిందబ్బా. ఇదేం భక్తి? ఇదేమి భక్తి? వ్యవసాయం నమ్ముకుంటూ పోయమ్మా ఇంత ఇష్టంగా ఉండాలా. సచిన దాడి బాగూడదంట, సచిన తినకూడదంట, కూర్చుని తినకూడదంట, పోయమ్మా కర్మాలు తెచ్చుకోకూడదంట, ఇంది దేవుళ్ళకి బాగూడదంట. ఇట్లా ఇంత భక్తి అని వాళ్ళు ఏమన్నారంటే, ఇంత భక్తి చేత అయిందయ్య అన్నారు. చేత కాక ఆయన ఏమన్నాడంటే, మేడి పండు చూడు మేలమైండును, పొట్ట విప్పు చూడు. మీరు మేడి పండు ఎక్కడ కనిపిస్తున్నారు కానీ మీ పొట్ట విప్పితే ఉత్తా పురుగులే, పాపం పురుగులు. నీ హృదయం అంతా పాపమే, నీ మనసు అంతా పాపమే, నీ నిలకడంతా పాపమే, నువ్వు కూర్చుంటుడా పాపమే, నువ్వు లేచుడా పాపమే, నీ తినింది కూడా పాపమే, తాగింది కూడా పాపమే, చూసింది కూడా పాపమే, నీ తలంపుల ఊహలన్నీ కూడా కేవలం ఎల్లప్పుడూ. ఇంత చెడిపోయిన మానవుడు పరలోకము, మోక్షము, దేవలోకం పోవాలంటే ఎట్టబోతాడండి? చెడిపోయిన దాన్ని బాగా చేయాలి కదా. ఆ బాగా చేయాలని వచ్చినాడే పాపలోకమును మోసుకొని పోయి, లోక పాపమును మోసుకొని పోయినా దేవుని బరిపిల్ల యేసు ప్రభు, ఆయన సృష్టికర్త, మానవుని మట్టితో చేసిన దేవాది దేవుడు,
శిల్పికారుడండి. కుండ చేసిన 9 రంధ్రాలు పెట్టి ఒక పాత్ర కుండ చేసిన కుమ్మరివాడు, మట్టితో కుండ తయారు చేసిన వాడు. అలాంటి దేవుడు ఏం చేస్తాడండి మనిషికి? మోక్షరాజ్యం ఇచ్చే భూలోకానికి వచ్చాడు. 2025 సంవత్సరం క్రితము భూలోకములో జన్మించాడు. కన్నికైన మరియ గర్భంలో జన్మించాడు. ఆయన పాపము లేకుండా జన్మించాడు, పాపము లేకుండా జీవించాడు, పాపము లేకుండా మాట్లాడాడు, పాపము లేకుండా చూశాడు, పాపము లేకుండా నడిచాడు. అనేక మంది పాపాలు పరిహారమై ఆ సిలువలో చేతుల్లో మేకులు కొట్టమన్నాయి, కాళ్ళకు మేకులు కొట్టమన్నాయి. తర్వాత తలకు ముళ్ళ కిరీటం వేయబడింది, వీపుని కొరడ దెబ్బలు తిన్నాడు. ఆ గొర్రెపిల్ల ఏ విధంగా మనం పసరుబొలు చేస్తామో, ఏ విధంగా మనం ఊరుబలి చేస్తామో, ఏ విధంగా చేను బలి చేస్తామో, ఆ విధంగా లోకమంతటి కొరకు ఒక్కసారి బలి అయినవాడే ఆ యేసు ప్రభు. ఆ సృష్టికర్త దేవుడు బలి అయిపోయినాడు. రక్తమంతా చిందించాడు, రక్తమంతా కార్చాడు, సమాప్తమని తలవాల్చాడు, చనిపోయినాడు. చనిపోయి ఏం చేశాడు? తిరిగి లేచాడు. తిరిగి లేచి పరలోకమునకు వైకుంఠానికి ఆరోహణమై వెళ్ళిపోయినాడు. ఆయన త్వరగా వస్తున్నాడు, ఆయన వస్తున్నాడు, తప్పకుండా వస్తున్నాడు. ఆయన రాకనే నువ్వు సావకనే సత్యం మెరుగు. సత్యం మెరిగితే మోక్షం ఉంది, సత్యం మెరిగిపోతే నరకం ఉంది. ఏది కావాలో ఇప్పుడు నువ్వు ఛాలెంజ్ చేసుకొని ఇప్పుడే నువ్వు దాన్ని విచారించుకో. రాయబడిన మాట చూడండి, మంచి మాట రాయబడింది. ఏమంటాడంటే ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం.